వెల్కమ్ టు మరో కురుక్షేత్రం తెలంగాణ టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పావని. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసం ఇవాల్టి నుంచి మొదలైంది. సూర్య భగవానుడు ధనుస్ రాశిలో ప్రవేశించిన మకర సంక్రమణ వరకు ఈ రాశిలో ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ నెల రోజులు వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, సుప్రభాతం బదులు తిరుప్పావై పట్టణం, గోదా కళ్యాణం వంటివి నిర్వహిస్తారు. ఈ నెల రోజులు కూడా ధర్మాన్ని ఎంతగా ఆచరిస్తే శ్రీ మహావిష్ణువుకు అంతగా పాత్రులవుతారని పండితులు చెప్తున్నారు. రాష్ట్ర అప్పులపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. 2024 మార్చి నాటికి తెలంగాణ రుణాలు 3.89 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని ఆర్బీఎల్ పేర్కొంటే ఆర్థిక మంత్రి 7 లక్షల కోట్లని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. రైతు భరోసాకు తప్పనిసరిగా 7 లేదా 10 ఎకరాల లిమిట్ పెట్టాలని కేబినెట్ సభా కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ లకు రైతు భరోసా ఇవ్వకూడదని తెలిపింది. దీనిపై అసెంబ్లీలో కేబినెట్ భేటీలో చర్చించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఈ పథకం కింద సీజన్ కు ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనున్నది. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్ఓఆర్ బిల్లు, పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లుపై చర్చించనున్నారు. 2కి మించి పిల్లలు ఉన్నవారు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయనున్నట్లు సమాచారం. అలాగే రైతు భరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానికి సంక్రాంతి నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తుంది. ఎంపీగా ఉన్న బీసీ నేతలకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా కొత్త నేతకు ఛాన్స్ ఉందని విశ్వసనీయ పార్టీల వర్గాల సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతల అభిప్రాయాన్ని అధిష్టానం సేకరించింది. ధర్మపురి, ఈటెల, డీకే అరుణ, రఘునందన్, అరవింద్, ఎన్ రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. నేడు వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం గ్రేవింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ ఒకటే ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, సమస్యల పరిష్కారానికి వేదికను సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ, బీసీ హాస్టల్లో శిథిలావస్థకు చేరిన కనీస సౌకర్యాలు విద్యార్థులకు లేకుండా పోయాయని, ప్రభుత్వం వెంటనే వాటిని నిర్మించి సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేందర్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ, ఎస్సీ హాస్టల్ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో సౌకర్యాలు కల్పించాలని కోరారు. గ్రూప్ 2 అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు. రాత్రి 10 గంటలు అయిన డెంటల్ హాస్పిటల్లోని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి గ్రూప్ 2 పరీక్ష సెంటర్లోని హాల్లోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లిన ఓ అభ్యర్థి వ్యవహారంలో విచారణ సాగించారు. వికారాబాద్ డెంటల్ కాలేజ్ లో గ్రూప్ 2 పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి పరీక్షా కేంద్రంలోని హాల్లోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లడంతో అభ్యర్థిని 5 గంటల పాటు విచారించిన పోలీసులు ఆ అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కేసుని నమోదు చేశారు. రానున్న 3 రోజులు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల లోపు నమోదయ్యాయి. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తొలుత ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేకు సభ్యుల సంతాపం తెలియజేస్తారు. అనంతరం సభలో స్పోర్ట్స్ యూనివర్సిటీల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే అసెంబ్లీలో నేడు పర్యాటక విధానాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇది ఇవాళ తెలంగాణ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.